ముందుగా వీపు పొడవుని ఇలా కొలుచుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు టేప్ని అలా పట్టుకొని చూడాలి. ఎంతైతే వస్తుందో దానికి 3/4 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ 13.5 వచ్చింది. నేను 13.5 ఇంచులకి 3/4 ఇంచ్ కలిపి 14.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. అదే మార్కింగ్ ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అలానే షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. చంక డౌన్ వచ్చి 6 ఇంచుల వరకు పెట్టుకోవాలండి. ఎవరైనా లావుగుంటే 7 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 6 ఇంచులు పెట్టాను, ఇది మీడియం సైజే కాబట్టి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఒక బాక్స్ లాగా. నెక్స్ట్ వచ్చేసి మనం నడుము లూజ్ తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్గా ఈక్వల్గా పట్టుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే మనం అట్లా పెట్టుకోవాలండి. అది టేప్తో అయినా కొలుచుకోవచ్చు, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయినా పెట్టుకోవచ్చు. ఆ లూజ్కి 3 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి మనం. 1 ఇంచ్ ఖర్చుల డాట్స్కి, 2 ఇంచెస్ ఖర్చులకి. నెక్స్ట్ వచ్చేసి నడుము పొడవండి. బ్యాక్ పార్ట్ని అది ఆ విధంగా ఫోల్డ్ చేసి పొడవ ఎంతైతే ఉందో దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మనం. నాకైతే 4.5 వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ కలిపి 5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ ఫస్ట్ కుట్టు నుంచి ఇటువైపు ఫస్ట్ కుట్టు అంటే లోపల నుంచి ఫస్ట్ కుట్టు అండి. ఎంత ఉందో దాన్ని టేప్ని డబల్ చేయాలన్నమాట. డబల్ చేస్తే మనకు ఎంతైతే చెస్ట్ లూజ్ వచ్చిందో దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మనం ఖర్చుల కోసం. ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోవాలండి. ఈ 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడైతే నెక్ వెడల్పు కింద 3 ఇంచెస్ పెట్టుకొని పైన మనం 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఒక బాక్స్లా గీసి అందులో మనం నెక్ షేప్ ఏదైతే కావాలో ఆ షేప్, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేపే పెట్టాను. చంక రౌండ్ తీయడానికి మనం 3 ఇంచెస్ పైకి, 3 ఇంచెస్ సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్లో అయితే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ 3 డాట్స్ని కూడా కలిపితే మనకి చంక రౌండ్ అయితే వచ్చేస్తుంది. మనం ఆది బ్లౌజ్ పెట్టి కూడా చూసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ పార్ట్ కటింగ్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.